ఉన్మాదుడైనటువంటి వ్యక్తి చేస్తున్నటువంటి దాష్టీకాలకి విరక్తి చెందినటువంటి మహిళలు వాళ్ళని కొట్టి చంపేటటువంటిది అందరూ కలిసి కొట్టి చంపేటటువంటి సంఘటనలు సినిమాలలో సాధ్యమవుతాయి కానీ నిజ జీవితంలో సాధ్యమవుతాయా అంటే అయ్యింది. బాధిత మహిళలందరూ కలిసి చంపినటువంటి సంఘటన ఇది. 8 మంది మహిళలు సహా 10 మందిని అరెస్ట్ చేశారు. తమ మీద లైంగిక వేధింపులకు పాల్పడిన 60 ఏళ్ల వ్యక్తిని బాధితురాళ్ళు ఏకమై హతమార్చారు. ఆ తర్వాత మృతదేహాన్ని అటవీ ప్రాంతాన్ని తీసుకెళ్లి కాల్చిపడేశారు. ఒరిస్సాలోని గజపతి జిల్లాలో చోటు చేసుకునే ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు చెప్తున్న లెక్క ప్రకారం మృతుడి భార్య 4 ఏళ్ల క్రితం చనిపోయింది. అప్పటి నుంచి అతను గ్రామంలోని పలువురు మహిళల్ని లైంగికంగా వేధిస్తున్నాడు. ఈ నెల 3వ తేదీ రాత్రి 52 ఏళ్ల వితంతు మీద అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఆగడాలను భరించలేకపోయిన 6 బాధితురాలు అదే రాత్రి గుమిగూడి అతను చంపాలని నిర్ణయించుకున్నారు. ఇంట్లో నిద్రిస్తున్న ఆ వ్యక్తి మీద దాడి చేసి చంపారు. ఈ దాడిలో వాళ్ళకి మరో 2 మహిళలు 2 పురుషులు సహకరించారు. ఆ తర్వాత మృతదేహాన్ని సమీపంలోని అటవీ ప్రాంతానికి తరలించి దహనం చేశారు. అయితే మృతుడి జాడ తెలియకపోవడంతో అతడి కుటుంబ సభ్యులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. దీని మీద విచారణ జరిపితే హత్య విషయం వెలుగులోకి వచ్చింది. హత్యలో పాల్గొన్న 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మృతుడు తమను లైంగికంగా వేధించినందుకే అతను తొదముట్టించినట్టు 6 మహిళలు పోలీసులు చెప్పారు. అయితే బాధితురాలు గతంలో లైంగిక వేధింపుల గురించి తమకు ఎప్పుడు ఫిర్యాదు చేయలేదని పోలీసులు చెప్తున్నారు.